హాయ్, గుడ్ మార్నింగ్ కోనసీమ. కోనసీమ అందాలు చూడాలంటే మార్నింగ్ వ్యూ వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే ఈ వీడియోలో కోనసీమ నేను భోగి రోజు వచ్చాను. ఆ రోజు భోగి మంటలు వేసే వీడియో, పిల్లల ఆనందాలు అవన్నీ ఈ వీడియోలో చిత్రీకరించాను. చూద్దరు. ఇక్కడ ఇటుకలు కాలుస్తున్నారు. ఆ స్మెల్ నాకు తెలుస్తుంది. మార్నింగ్ మంచుతో కప్పబడిన వ్యూ, కోనసీమ అందాలు, అలాగే ఇక్కడ అరటి తోటలు, కొబ్బరి తోటలు చూడాల్సిందే ప్రతి ఒక్కరు. చెప్పాను కదా, ఇటుకల స్మెల్, ఇటుకలు ఇక్కడ కాలుస్తున్నారు, చూశారు కదా. అలాగే ఇక్కడికి రైతులు కూడా బళ్ళ మీద అరటి పళ్ళు తీసుకువెళ్తున్నారు. కోనసీమ అందాలు అంటే మార్నింగే చూడాలి. మార్నింగ్ మంచుతో కప్పబడి ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ వ్యూ చూసారా? ఇక్కడ పొద్దున్నే సన్ రైజ్ మంచుతో కప్పబడి, మంచు అడ్డంతో ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఈ బ్రిడ్జ్ పై, ఇది ఒక గోదావరి పాయ. గోదావరి ఫుల్గా వచ్చినప్పుడు ఈ పాయలోంచి వాటర్ వెళ్తుంది. అలాగే ఇక్కడ వ్యూ బాగుందని చెప్పేసి తీశాను. చూడండి, పొద్దున్నే మంచుతో పూర్తిగా చెట్లు కూడా కనిపించడం లేదు. అలాగే బ్రిడ్జికి అవతల పక్క కూడా ఒకసారి చూడండి. చూశారు కదా, ఎంతో ప్రశాంతమైన వాతావరణం. అలాగే ఇక్కడ పంట కాలువ, ఇక్కడ నా చిన్ననాటి రోజులు జ్ఞాపకం చేశాయి. చూశారు కదా, సైకిల్ ఎలా కడుగుతున్నారో. నా చిన్నప్పుడు అలాగే కడుక్కునే వాళ్ళం సైకిల్ని. ఇక్కడ వ్యూ చూడండి, ఎంత బాగా అనిపించిందో. అలాగే బ్రిడ్జికి యువతల పక్క కూడా చూడండి, కొబ్బరి చెట్లతో ఎంత ప్రశాంతంగా అనిపించిందో. అలాగే భోగి పండుగ అంటే, భోగి పండుగ ఒకటే కాదు, దానికి పుల్లలు సేకరించే పని చాలా ఉంటుంది. అయితే ఇక్కడ భోగి రోజు నైట్ 12ంటికి మాత్రమే మొదలుపెట్టి ఈ పుల్లలు సేకరిస్తారంట. ఈ పెద్దలు మొత్తం అందరూ చాలా సరదాగా వెళ్ళి పుల్లలు సేకరిస్తున్నారు. అలాగే వాళ్ళ కోలాహలం, చాలా ఆనందంగా ఒకళ్ళు పని పంచుకొని మొత్తం అందరూ వెళ్ళి పుల్లల్ని సేకరిస్తున్నారు. పుల్లల్ని సేకరించాక మార్నింగ్ అంటించారు, భోగి మంట వేశారు. ఇక్కడ గుడి దగ్గర ఇది ఒక సెంటర్. చూడండి, ఇలా భోగి మంట వేసిన తర్వాత పిల్లలు దండలు తెచ్చుకుని, పిడకలతో చేసిన దండలని ఈ భోగి మంటలో వేసి బాధలు తొలగి ప్రశాంతత నెలకొనాలని, పాత బాధలన్నీ తొలగి కొత్త ఆనందాలతో చిగురించాలని పిల్లల చేత ఈ దండలు వేయించి, అలాగే మేనమామలు బాగుండాలని ఈ దండలు వేయించి దండం పెట్టిస్తూ ఉంటారు. చూశారు కదా, ఇక్కడ చాలా మంది పిల్లలు వస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి సెంటర్కి వేస్తున్నారు. కాకపోతే ఇక్కడ అరుదుగా ఒక్కదుక్కునే వేశారు. చాలా మంది పిల్లలు, చాలా వాళ్ళ మొహాల్లో ఆనందం చూడాలి మంటలో వేసినప్పుడు, ఆ పిడకలు వేయడానికి చాలా మంది పిల్లలు. చూశారు కదా, చిన్ని పిల్లలు వస్తున్నారు. వాళ్ళ ఆనందం వాళ్ళ కళ్ళల్లో చూస్తే తెలుస్తుంది. అలాగే ఈ భోగి పిడకలు వేసి దండం పెట్టుకొని, ఆ భోగి మంటల్లో కాలిన ఆ పిడకల నుంచి వచ్చే బొట్టుగా సేకరించి దండం పెట్టుకొని వారు చేస్తున్నారు. అలా భోగి మంట అనేది ఒక్కొక్కరిది ఒక్కో రకంగా చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ పెద్దలు కూడా వచ్చి దండం పెట్టుకుని ఈ పిడకలు వేసి, పల్లెల్లో ఈ సహజ అందం, పల్లెల్లో మాత్రమే ఇలా పిడకలను సేకరించి చేస్తూ ఉంటారు సహజంగా. ఇప్పుడు పట్టణాల్లో కూడా చేస్తున్నారు. అవి దండలు కొనుక్కోవాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ వీరే స్వయంగా ఆవు పేడతో సేకరిస్తూ ఉంటారు. పెద్దలు కూడా వేస్తున్నారు. చూశారు కదా.
ఆ దండ వేసి దండం పెట్టుకుని అలా ఒక్కొక్కరిది ఒక ఆచారం. ఇలా కొబ్బరి కూడా వేస్తున్నారు వాళ్ళు, కురిడి కొబ్బరి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా జరుపుకుంటూ ఉంటారు పండుగ దినాల్లో పొద్దున్నే స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి భోగి రోజు ఈ పిడకలు వేసి వాళ్ళ పాత బాధలు తొలగి కొత్త ఆనందాలతో చిగురించాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.